హాయ్ ఫ్రెండ్, మా ప్రాంతంలో అయితే మేము చూపిస్తాము కంగిజొన్న ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ కంగిజొన్న ఇవి మనకు తేలిగా జీర్ణం అనేది అవుతాయండి. జబ్బులు పడిన వారికి త్వరగా కోలుకోవడానికి జొన్నతో చేసిన ఆహార పదార్థాలు పెట్టడంతో ఎంతో మంచిది. అన్ని రకాల జొన్నలు కూడా బాలింతలకు మంచి బలమైన ఆహారంగా ఉపయోగిస్తారండి. తగినంత పిచ్చు ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. విలువలు కూడా జొన్నకు ఎక్కువే. వీటి వల్ల కొన్ని క్యాలరీలు శక్తివంతమైన లభిస్తాయి అన్నమాట. ఇది నేను చెప్పేది కాదండి, కొన్ని డాక్టర్ కూడా సైంటిస్టులు చెప్పేవే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు జొన్నకైతే కంగి జొన్న అని ఏ జొన్న అని అవ్వచ్చు. ఇక్కడ పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయండి. పిండి పదార్థాలు ఉంటాయి, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, పిచ్చులు, ఇనుములు, కాల్షియం, పోలిక్ ఆమ్లం వీటన్నిటి ఉంటాయండి. ఇక్కడ మనకేంటంటే కావాల్సినటువంటి పదార్థాలు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి మనకు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, అంటే జొన్న వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకు. దానివల్ల చిన్నపిల్లలకి అయితే ఎక్కువ ఇప్పుడు జొన్న పండట్లేదు, కానీ చాలా మనకు పిండి చేసి ఎక్కువ మంది మా ప్రాంతంలో అయితే చేస్తారు. ఇదండి పొడి వ్యవసాయంలో ఇది ఒక భాగం అండి. పొడి వ్యవసాయంలో ఇది ఒక భాగం. చూడండి, ఎంతో ఆ జొన్న అయితే ఎంతో ఆహ్లాదకరంగా చాలా చాలా బాగుందండి. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ చూపిస్తాను మీకు కొన్ని ఈ ప్రాంతాల్లో ఏ విధంగా మనం పంట పండిస్తాం, ఏ విధంగా అయితే ఉంటాము, వాటన్నీ మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెప్పండి ఆమ్లము, అక్షరం కాల్షియం, పొటాషియం అవన్నీ మనకు జీర్ణం అయితే బాగా అవుతాయి. అంటే పడిపోయిన వాడు కూడా మంచంలో అంటే పెడితే అది త్వర కోలుకోవడానికి బాగుంటుందండి. చూడండి, ఇక్కడైతే పాక కట్టి ఉన్నారు. ఇక్కడ పాక కట్టి ఇక్కడైతే కోతుల కోసం కాసుకుంటున్నారు. చూడండి, ఇది ఎక్కడన్నర ఉంటుందండి. ఇది చూడండి, కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు కాపలుగా. అంటే కోతులు వస్తాయి కదండి ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో ఎక్కువ. వాటి వల్ల మేము కాపుకొని తినాలి. ఇవి చూడండి, పాక అయితే చాలా బాగా కట్టారు. ఇక్కడ చూడండి, తార్బన్ వేసి గడ్డి కట్టేవాళ్ళు గడ్డితో, కానీ ఇప్పుడు తార్బన్ లేటెస్ట్గా ఇప్పుడు తార్బన్ వస్తుంది. అందువల్ల ఈ తార్బన్తో మనం కడుతున్నారు ఫ్రెండ్. చూడండి, ఎంత బాగుందండి. ఇక్కడ ఎంతో చల్లటి గాలి, చల్లటి చినుకులు పడుతున్నా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పండించే పంటలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను మీకు కొన్ని పంటలు. చూడండి, వాళ్ళు చేసినటువంటి పంటలు. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే పాక పెట్టి చూడండి అక్కడే వండుకొని ఉంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడైతే మనకు జుడుం కందులన్నీ వీళ్ళు పండిస్తున్నారు కదండి. వాటిని ఎంత సహజంగా పండిస్తారు. వాటిని తిని మేము బతుకుతామండి. చూడండి, ఉడకబెట్టి తినవచ్చు, కూర వండుకొని తినవచ్చు అండి. ఈ జుడుం అనేది మనం ఉడకబెట్టి తిన్నా మనకు బలానికి చాలా మంచిదండి. చూడండి, ఇక్కడైతే అంటే సమకూర్చుకున్నారు. కొన్ని తప్పేలాలు చూసుకున్నారు, పక్కన తప్పేలు కూడా ఉన్నాయి. వీటిని వంకాయలు కూడా, అంటే కాసిపట్నం వంకాయ అంటే మంచి పేరుందండి. చూడగానే నోరు ఊరిపోతాయి. ఆ వంకాయ కర్రీ తింటే చూడండి అంత బాగుంటుందండి. ఇక్కడ నేచురల్గా పండిస్తున్నటువంటి కూరగాయలు. ఇది కొండల్లోనే చూస్తున్నారు కదా, చుట్టూ కొండ మధ్యలో ఈ పంట. అంటే పొడి వ్యవసాయంలో ఇది ఒక భాగం. ఇలా ఉంటాయి. చూడండి, మంట పెట్టి ఇక్కడ కూర్చున్నారు. మధ్యాహ్నం అంతా కూడా మంట పెడతారు ఇక్కడ. ఎందుకంటే పొగ వల్ల మన కోతులు రాకుండా ఉంటాయి. అన్నీ మనకు కావాల్సిన వాటర్ని తీసుకొని ఎంతో ఇదిగో వేడి చేసుకొని అక్కడ పెట్టుకుంటూ మనం తాగడానికి కూడా ఉపయోగం. చూడండి, తట్టలు బుట్టాలు బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయండి అన్నీ. కుక్క కూడా మనకు సహాయపడుతుంది, ఎందుకంటే కోతులు తోలడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో బాగుంది. ఇక్కడైతే మనకు ఈ పాక కొండ మధ్యలో ఉంది. అక్కడ నుంచి ఊరు నుంచి దాదాపు 2 కిలోమీటర్లు రావాలి ఇక్కడికి. చూడండి, ఇక్కడైతే ఈ అమ్మని మేమైతే స్కూల్ పిల్ల అనుకున్నాం. చూడగానే చూస్తున్నాం కదా ఏ విధంగా అయితే ఉన్నారు. ఇక్కడ రగ్గులు దుప్పట్లు పట్టుకొని ఇక్కడ పడుకుంటారండి. చూడండి, ఈ కంగిజొన్న అనేది మనకు చాలా చెప్పాను కదండి, ఇప్పుడు కాల్షియము ఎన్ని మాకు లభిస్తాయి. చిన్నపిల్లలకు ఎంతో మంచిగా ఉపయోగపడతాయని చెప్పి వాటిని మనం ఎటువంటి ఇది అన్నం కూడా మనం ఉపయోగిస్తాం. మా ప్రాంతంలో అన్నం తినడానికి కూడా ఉపయోగిస్తాం. అంటే తిన్న వల్ల మన దృఢంగా ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి జీర్ణశయాలు నీటికి పనిచేస్తాయి. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట జొన్నతో. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మ అయితే ఎంత చక్కగా కూర్చుంది చల్లటి గాలిలో ప్రశాంతంగా. మాకు ఎలాగైనా భయం పడిపోయింది. తర్వాత అయితే మేము కాదమ్మా, మేము ఇలా యూట్యూబర్ ఇలాగ వచ్చాము అని చెప్పగానే అమ్మ ఏమో సరదాగా నవ్వేసి మాట్లాడింది. చూస్తాను కదా, దాని ఒక నవ్వు ఎలా ఉంది, నవ్విస్తుంది. చూడండి, అయితే మనకు ఉంది. చూస్తాను కదా, పక్క ఊరు అంట. అక్కడ నుంచి వెళ్ళిపోతే మనకు ఆ ఊరు దగ్గరే అంటుంది. అంటే 2 కిలోమీటర్ ఉంటుందమ్మా అని అంటుంది అనమాట. మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. కొండ ప్రాంతం కదా, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికైతే మన ప్రాంతంలో ఈ విధంగా నివసిస్తూనే ఉంటాం మనం. మీరైతే ఏ విధంగా నివసిస్తారో తెలియదు. ఈ కంగిజొన్న తిన్న వల్ల ఈ కంగిజొన్న కాదు, అన్నీ మనకు ఆరోగ్యమే. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయాలండి ఫ్రెండ్స్. ఉత్తిని షూట్ చేయలేకపోండి. బాయ్.